గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. మనం ప్రీవియస్ క్లాస్లో డిమోవర్స్కి థియరమ్ గురించి 2-3 ప్రాబ్లమ్స్ చెప్పాము. ప్రాబ్లమ్స్ చేయమని ఇచ్చాను నేను, చేశారా అనుకుంటున్నాను. కరెక్ట్గా ఆన్సర్ వస్తుంది, మీరు చేయండి అది. తర్వాత చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ 7 మార్క్స్. ఇఫ్ n is an integer, n అనేది integer, then show that 1 plus I whole power 2n plus 1 minus I whole power 2n equal to 2 power n plus 1 cos n pi by 2 అని ప్రూవ్ చేయాలి. షో దట్ అన్నాడు కాబట్టి ఇది తీసుకుని ఇదే ప్రూవ్ చేస్తాం. ఫస్ట్ LHS తీసుకుని RHS తీసుకుంటాం. దీంట్లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే మన సొల్యూషన్లో ఫస్ట్ ఈ పార్ట్ తీసుకున్నాం. 1 plus I whole power 2n అది తీసుకోండి. 1 plus I whole power 2n. దీని ముందు క్లాసులో మనం 1 plus I ఉన్నదనుకుంటాం, దాన్ని మాడ్యులస్ అంటే √x² + y² తో మల్టిప్లై చేసి డివైడ్ చేసాం. ఇక్కడ కూడా అదే చేయను. 1 plus I ని ఏం చేస్తారు, దానికి √x² + y² కట్టాలి. అప్పుడు కడితే ఏమొస్తుందంటే √x² + y². ఎందుకు x plus I by అనే కాంప్లెక్స్ నెంబర్ అయినప్పుడు మాడ్యులస్ ఆఫ్ అంటే r అంటాం. మాడ్యులస్ ఆఫ్ z or మాడ్యులస్ ఆఫ్ z r తీసుకొస్తాం. r ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ z ఈక్వల్ టు √x² + y². √x² + y² చేస్తే 1² ప్లస్ y ప్లస్ ఏముందంటే ఇప్పుడు కూడా 1² అంటే √2. ఈ √2 ఏం చేస్తామంటే √2 తో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తాం. వన్ ప్లస్ I whole power 2n ఈక్వల్ టు దీన్ని ఏం చేస్తామో √2 తో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తున్నాం. మల్టిప్లై చేసి డివైడ్ చేస్తే 1/√2 ప్లస్ I ఇంటూ 1/√2 whole power 2n అవుతుంది. చూడండి, 1 plus I whole power 2n దాని మాడ్యులస్ కడితే ఎంత వచ్చిందమ్మా √2 అని వచ్చింది. ఆ √2 తో ఏం చేస్తాను, ఇక్కడ మల్టిప్లై చేస్తాను, ఇక్కడ డివైడ్ చేస్తాం. దీనికి మల్టిప్లై చేసి డివైడ్ చేస్తాం. సేమ్ లైన్ చూడండి, √2 whole power 2n అవుతుంది. √2 whole power 2n ఇంటూ 1/2 ని cos θ ప్లస్ I sin θ లో రాస్తే 1/√2 అనేది ఏమవుతుందంటే cos 45 degrees అనేది 1/√2 అవుతుంది. cos π/4 కింద రాస్తాం. cos π/4 ప్లస్ I ఇంటూ 1/√2 ఏమవుతుందంటే sin π/4 whole power 2n దీనికి whole power 2n. ఇక్కడ మనం ఆల్రెడీ తెలుసు √a ఉందనుకోండి. √a ఈక్వల్ టు మీనింగ్ అంటే a పవర్ 1/n అవుతుంది. √a పవర్ n ఉందనుకోండి, a పవర్ n/2 అవుతుంది. అంటే రూట్ మీనింగ్ ఏంటంటే a పవర్ రూట్ ఉంది కాబట్టి ఇది a పవర్ 1/2 అవుతుంది. అదే క్యూబ్ రూట్ అయింది అనుకోండి, క్యూబ్ రూట్ ఆఫ్ ఏమవుతుందంటే a పవర్ 1/3 అవుతుంది. a పవర్ 1/3. అదే ఫోర్త్ రూట్ ఉంటే a పవర్ 1/4. అది ఓన్లీ రూట్ ఉంది కాబట్టి రూట్లో ఏముంటుందంటే స్క్వేర్ ఉంటుంది కాబట్టి 1/2 అవుతుంది. ఇక్కడ √2 ఏ విధంగా రాస్తామంటే 2 పవర్ 1/2 అని రాయితే లేదా రూట్ని 2 పవర్ 1/2 అని రాసి హోల్ పవర్ 2n ఇంటూ ఇక్కడ డిమోవర్స్ థియరమ్ అనేది అప్లై చేస్తే cos θ ప్లస్ I sin θ హోల్ పవర్ n ఉంటే cos n θ ప్లస్ I sin n θ అని రాసుకోవచ్చు. అలా రాస్తే డిమోవర్స్ అప్లై చేస్తే cos 2n ఇంటూ π/4 అవుతుంది ప్లస్ I sin 2n ఇంటూ π/4. ఇక్కడ స్క్వేర్ కి 2 కి 2 కి క్యాన్సిల్ అయిపోతుంది. 2 పవర్ n అనేది 2 పవర్ n. ఇక్కడ స్క్వేర్ కి 4 2 టైమ్స్ పోతుంది. ఇక్కడ కూడా 2 అనేది 4 లో 2 టైమ్స్ పోతుంది. ఇక్కడ ఏమవుతుందంటే cos n π/2 అవుతుంది. cos n π/2 ప్లస్ ఇక్కడ I sin n π/2 I sin n π/2 అవుతుంది. ఇది 2 పవర్ n. ఇది ఏ వాల్యూ అమ్మా, దేని వాల్యూ వచ్చింది 1 plus I whole power 2n వాల్యూ కడితే 2 పవర్ n cos n π/2 ప్లస్ I sin n π/2 వచ్చింది.
ఇది సిమిలర్లీ 1 మైనస్ ఐ హోల్ పవర్ 2n కూడా మనం ఫైండ్ అవుట్ చేయాలి. 1 మైనస్ ఐ హోల్ పవర్ 2n దాన్ని కూడా దాని మాడ్యులస్ √x² + y² చేస్తే దాన్ని కూడా √2 గా వస్తుంది. √2 తో ఏం చేయాలి, మల్టిప్లై చేసి డివైడ్ చేయాలి. 1 మైనస్ ఐ హోల్ పవర్ 2n చేస్తే ఇక్కడ √2 ఇక్కడ ప్లస్ వదిలే వస్తుందమ్మా, మైనస్ వస్తుంది. ఇక్కడ కూడా సేమ్ 1/√2 ఉంటుంది. అదే cos π/4 sin π/4 అవుతుంది. ఇక్కడ మైనస్ ఉంటుంది, ఇక్కడ మైనస్ ఉంటుంది, ఇక్కడ మైనస్ ఉంటుంది. ఇది మీరు ప్రూవ్ చేయొచ్చు తర్వాత. సిమిలర్ గా నేను రాస్తాను 7 మార్క్స్ కాబట్టి మీరు కంపల్సరీ ప్రూవ్ చేయాలమ్మా, కంపల్సరీ మీరు చేయండి. నేను సిమిలర్ గా రాయాల్సింది. సిమిలర్లీ 1 మైనస్ ఐ హోల్ పవర్ 2n ఈక్వల్ టు 1 మైనస్ ఐ హోల్ పవర్ 2n చేస్తే మనకు వచ్చే ఆన్సర్ ఉంటుంది అన్నమాట. 2 పవర్ n ఇంటూ కాస్ n5/2 మైనస్ ఐ సైన్ n5/2. ఇప్పుడు ఈ రెండు కూడా 1 ప్లస్ ఐ హోల్ పవర్ 2n కి వాల్యూ వచ్చింది, 1 మైనస్ ఐ హోల్ పవర్ 2n ఈక్వల్ టు వాల్యూ వచ్చింది. ఈ రెండు కూడా ఏం చేస్తాం, యాడ్ చేయాలి. LHS తీసుకొని చేయాలమ్మా. చూడండి నెక్స్ట్ దీని తర్వాత చెప్పేస్తాను. మీరు సింపుల్గా అని రాయకండి అమ్మా, మీరు చేయాలి. ఇది మీరు క్యాలిక్యులేట్ చేయాలి ఈ విధంగా. తర్వాత LHS తీసుకొని ఫస్ట్ సోదరు ఎందుకు ఇచ్చారు కదా, LHS తీసుకుంటే LHS లో ఫస్ట్ పార్ట్ ఏంటమ్మా, 1 ప్లస్ ఐ హోల్ పవర్ 2n ప్లస్ 1 మైనస్ ఐ హోల్ పవర్ 2n దట్ ఈక్వల్ టు 1 ప్లస్ ఐ హోల్ పవర్ 2n కడితే వచ్చింది ఇక్కడ వాల్యూ ఏంటి, 2 పవర్ n ఇంటూ కాస్ n5/2 ప్లస్ ఐ సైన్ n5/2 ప్లస్ 2 పవర్ n ఇంటూ దీని వాల్యూ ఇదం కాస్ n5/2 మైనస్ ఐ సైన్ n5/2. 2 పవర్ n తో మల్టిప్లై చేస్తే 2 పవర్ n ఇంటూ కాస్ n5/2 అవుతుంది, ప్లస్ 2 పవర్ n తో మల్టిప్లై చేస్తే i ఇంటూ 2 పవర్ n ఇంటూ సైన్ n5/2 అవుతుంది, ప్లస్ ఇక్కడ కూడా 2 పవర్ n తో మల్టిప్లై చేస్తే 2 పవర్ n ఇంటూ కాస్ n5/2 అవుతుంది, ప్లస్ మైనస్ i 2 పవర్ n సైన్ n5/2 అనేది 2 పవర్ n తో ఏం చేస్తాం, మల్టిప్లై చేస్తాం. 2 పవర్ n తో మల్టిప్లై చేస్తాం. ఇక్కడ i 2 పవర్ n sin n5/2 మైనస్ i sin 2 పవర్ n sin n5/2 రెండు కూడా క్యాన్సిల్. ఇక్కడ కూడా 2 పవర్ n cos n5/2 అవుతుంది. ఇక్కడ కూడా 2 పవర్ n cos n5/2. ఈ మొత్తం అంతా కూడా x అనుకోండి. ఇది మొత్తం అంతా x అనుకుంటే x ప్లస్ x ఏమవుతుందమ్మా, 2x ఉన్నాయి అంటే ఇక్కడ 2x అవుతుంది. ఇక్కడ కూడా మనకి 2 పవర్ n cos n5/2 అనేది ఒకటి, ఇక్కడ 2 పవర్ n cos n5/2 అనేది మరొకటి. మొత్తం రెండు కూడా యాడ్ చేస్తే ఎంత వస్తుందంటే 2 వస్తుంది. 2 టైమ్స్ వస్తుంది అన్నమాట. 2 ఇంటూ 2 పవర్ n cos n5/2 అవుతుంది. దట్ ఈక్వల్ టు 2 పవర్ ఏముంటుందమ్మా, 1 ఉంటుంది, 2 పవర్ n ఉంది. బేసెస్ ఆర్ ఈక్వల్ కాబట్టి పవర్ షుడ్ బి యాడింగ్ కాబట్టి 2 పవర్ n ప్లస్ 2 పవర్ n ప్లస్ 1 అవుతుంది. 2 పవర్ n ప్లస్ 1 కాస్ n5/2. ఇదంతా కూడా RHS. ఇది కూడా RHS. therefore LHS equal to RHS కాబట్టి ప్రాబ్లం రాసింది. therefore 1 plus I whole power 2n plus 1 minus I whole power 2n equal to 2 power n plus 1 cos n5/2. చాలా మోస్ట్ ఇంపార్టెంట్ 7 మార్క్స్ ప్రాబ్లం. ఇదే విధంగా 2-3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ చేద్దాము. చూడండి ఒకసారి చూడండి, నోట్స్ నోట్ చేసుకోండి. చూడండి నెక్స్ట్ ప్రాబ్లం. ఇఫ్ n is an integer then show that 1 plus I whole power n plus 1 minus I whole power n equal to 2 power n plus 2/2 cos n5/4 అని ప్రూవ్ చేయాలి. cos n5/4 అని మనం ప్రూవ్ చేయాలి. చూడండి ముందు ప్రాబ్లంలో
హోల్ పవర్ 2n ఇచ్చారు. హోల్ పవర్ 2n ఇచ్చినప్పుడు 2 పవర్ n ప్లస్ 1 అని ప్రూవ్ చేస్తాం. cos n pi by 2 అని. ఇక్కడ cos n pi by 4 అవ్వాలి. 2 పవర్ n ప్లస్ 2 by 2 అని అవ్వాలి. చూడండి, ఇది ముందు ప్రాబ్లంలో చేసి మళ్ళీ చేయండి. ఇది ఫాస్ట్గా చేస్తాము, చూడండి. మీరు కూడా చేయాలి, ఫాస్ట్గా చేయాలి. ఇప్పుడు ఫస్ట్ తీసుకోవాలమ్మా 1 ప్లస్ i హోల్ పవర్ n అనేది తీసుకుంటే 1 ప్లస్ దీన్ని మాడ్యులస్, దాని మాడ్యులస్ ఏంటవుతుంది? √x² ప్లస్ y² చేస్తే 1² ప్లస్ 1² 2 అవుతుంది. √2 తో మల్టిప్లై చేస్తాం. మల్టిప్లై చేసి డివైడ్ చేస్తే √2 ఇంటూ 1/√2 ప్లస్ i ఇంటూ 1/√2 అవుతుంది. హోల్ పవర్ n √2/√2 చేస్తాం. తర్వాత దీన్ని స్ప్లిట్ చేస్తే √2 హోల్ పవర్ n అవుతుంది. ఇది 1/√2 cos pi/4 ప్లస్ i sin pi/4 హోల్ పవర్ n చేస్తే √2 ని 2 పవర్ 1/2 కింద రాసుకోవచ్చు లేదమ్మా. 2 పవర్ 1/2 హోల్ పవర్ n. ఇక్కడ cos θ ప్లస్ i sin θ హోల్ పవర్ n అనేది డి మోర్స్ థియరం అప్లై చేస్తే cos n pi/4 ప్లస్ i sin n pi/4 2 పవర్ 1/2 ఇంటూ n ఏమవుతుందంటే 2 పవర్ n/2 అవుతుంది. ఇంటూ cos n pi/4 ప్లస్ i sin n pi/4. ఇప్పుడు సిమిలర్లీ 1 మైనస్ i హోల్ పవర్ n అనేది క్యాలిక్యులేట్ చేయొచ్చు లేదమ్మా. సేమ్ ప్లస్ తీసేసి మైనస్ పెట్టండి, మైనస్ పెడితే ఇది అవుతుంది. ఇది సిమిలర్లీ మీరు ప్రూవ్ చేయాలి. సిమిలర్లీ 1 మైనస్ i హోల్ పవర్ n ఈక్వల్ టు ఏమవుతుంది? 2 పవర్ n/2 cos n pi/4 మైనస్ i sin n pi/4. i sin n pi/4 LHS తీసుకుని ఈ పార్ట్ తీసుకుని దాన్ని ప్రూవ్ చేస్తాం. LHS ఏమన్నా 1 ప్లస్ i హోల్ పవర్ n 1 మైనస్ i హోల్ పవర్ n దట్ ఈక్వల్ టు 1 ప్లస్ i హోల్ పవర్ n వాల్యూ ఎంత వచ్చిందమ్మా? 2 పవర్ n/2 ప్లస్ 1 మైనస్ i హోల్ పవర్ n కి 2 పవర్ n/2 మల్టిప్లై చేయండి. 2 పవర్ n/2 తో మల్టిప్లై చేస్తే 2 పవర్ n/2 cos n pi/4 అవుతుంది. ప్లస్ i ఇంటూ 2 పవర్ n/2 ఇంటూ sin n pi/4 అవుతుంది. ప్లస్ 2 పవర్ n/2 ఇంటూ cos n pi/4 మైనస్ i ఇంటూ 2 పవర్ n/2 sin n pi/4. దీంట్లో i కి సంబంధించి ఇమేజినరీ పార్ట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. తర్వాత 2 పవర్ n/2 cos n pi/4 2 పవర్ n/2 cos n pi/4 ఇది మొత్తం x దాంట్లో x అనుకుంటే x ప్లస్ x 2x ఇక్కడ 2 టైమ్స్ ఉంది కాబట్టి 2 ఇంటూ 2 పవర్ n/2 cos n pi/4. ఇక్కడ బేసిస్ ఆర్ ఈక్వల్, పవర్ షుడ్ బి యాడింగ్ అన్నమాట. 2 పవర్ ఏముంటుందమ్మా 1 ఉంటుంది, ఇక్కడ n/2 ఉంది, రెండింటిని యాడ్ చేస్తే 2 పవర్ 1 ప్లస్ n/2 cos n pi/4 అవుతుంది. దట్ ఈక్వల్ టు 2 ఇన్ పవర్ 1 2 జా 2 ప్లస్ n అంటే n ప్లస్ 2/2 2 ప్లస్ n/2 2 ప్లస్ n n ప్లస్ 2 అని ఒకటి కాబట్టి n ప్లస్ 2/2 అనేది చూపించవలసింది. cos n pi/4 that equal to RHS. Therefore, LHS equal to RHS అని మనం ప్రాబ్లం రాస్తాం. ప్రాబ్లం రాస్తే ప్రాబ్లం చూడండి. 2 ప్రాబ్లమ్స్ చాలా ఇంపార్టెంట్. 7 మార్క్స్ అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ కూడా 7 మార్క్స్ ఉంటుంది. దీని నుంచి మనకు 8 కూడా 7 మార్క్స్ ఉంది.
చూద్దాం నెక్స్ట్ ప్రాబ్లం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓకే సార్.